హలో గైస్! మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. అంతే కాకుండా బాగా ఆలోచింపజేసేలా ఉంటుంది. అయితే ఇంతకీ మూవీ పేరేంటి? అంతే కాకుండా ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అదే విధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సీరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్ఫా టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ రొమాంటిక్ మూవీ పేరు 'దమ్ లగ్ కే ఐసా'. సో ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే ప్రేమ్ 10వ తరగతి ఎప్పుడు రాసినా సరే ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అతను ఒక మ్యూజిక్ షాప్‌ని పెట్టుకొని ఎప్పుడు ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉండడంతో ఇంట్లో వాళ్ళు ప్రేమ్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే సంధ్య అనే అమ్మాయిని చూస్తారు. బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ ఉద్యోగానికి రెడీ అవుతూ ఉంటుంది సంధ్య. అయితే ఈ అమ్మాయి చూడడానికి లావుగా ఉంటుంది. లావుగా ఉన్న సంధ్యని పెళ్లి చేసుకోవడానికి ప్రేమ్‌కి అంతగా ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక పెళ్లి చేసుకుంటాడు. సో మొదటి రాత్రి అంతా గడపకుండా వెళ్ళిపోతాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇద్దరికి సర్ది చెప్తారు. రెండో రోజు మాత్రం ఆ పని అయిపోతుంది. సంధ్య లావుగా ఉండడంతో ఇంట్లో మంచం మీద శబ్దాలు వస్తూ ఉంటాయి. అవి విన్న ఇంట్లో వాళ్ళు వీళ్ళు దగ్గరయ్యారనుకుంటారు. ఆ తర్వాత ప్రేమ్ కజిన్‌కి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లికి ప్రేమ్ తన భార్యని ఇష్టం లేకపోయినా సరే తీసుకెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ ఫ్రెండ్స్‌తో మందు తాగి తన భార్య గురించి చెడుగా వాగుతాడు. తనని చూస్తే ఫీలింగ్స్ కలగట్లేదని చెప్పడంతో అక్కడే ఉన్న సంధ్య అది విని చెంప మీద కొడుతుంది. ప్రేమ్ కూడా తనని చెంప మీద కొడతాడు. ఇలా వీరి పెళ్లి కాస్త విడాకులకు వెళ్తుంది. కోర్టులో జడ్జి వీళ్ళకి 6 నెలల సమయం ఇస్తాడు. ఆ తర్వాత సంధ్య అలాగే భర్త దగ్గర 6 నెలలు ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే పోటీలైతే ఉంటాయి. భర్త భార్యను ఎత్తుకొని కొంత దూరం నడవాల్సి ఉంటుంది. కొన్ని పజిల్స్ కూడా దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తన కజిన్ కూడా ప్రేమ్‌కి పోటీగా మ్యూజిక్ షాప్ అయితే పెడతాడు. అయితే ఎవరో ఒకరే పెట్టాలనుకుంటే పోటీలో ఎవరు విన్ అయితే వాళ్ళే షాప్ పెట్టాలని ప్రేమ్‌కి కజిన్ చెప్తాడు. ప్రేమ్ భార్య లావుగా ఉండడంతో ఈ పోటీలో గెలవడం సాధ్యం కాదనుకుంటాడు కజిన్. చివరికి ప్రేమ్ తన భార్యను ఎత్తుకుని ఈ పోటీలో గెలుస్తాడా? వీరిద్దరి సంసారం కూడా కొలిక్కి వస్తుందా? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.